చేయటం ఇవన్నీ ఆపేసి నిజాయితీగా తండ్రి కొడుకులిద్దరూ ఈ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు, దాంట్లో వాటాలు తీసుకోవటం ఆపి నిలదీయటం మొదలు పెట్టమని చెప్పి అడుగుతున్నాను. నిలదీయటం అడగండి, మొదలు పెట్టండి. ఇన్ని పాపాలు జరుగుతున్నాయి ఇక్కడ. అమరావతి పేరుతో దోచేస్తున్నారు. మరి బిల్డింగ్లకి అద్దాలు, పై అద్దాలు బిగిస్తాక 2500 కోట్లు ఏంటాయి మీకు పోయే కాలం కాకపోతే. అమరావతిలో రైతులు సీఎంగా డిప్యూటీ సీఎం అవ్వకముందు మాత్రం నేను రైతులను ఉద్ధరిస్తాను, పలకరిస్తానని వెళ్ళి పాపం ఆడెవడు అన్నం తింటాడు, ఆలస్యం అవుతాం మీటింగ్ అని క్యారేజ్ తెచ్చుకున్నాడు, అన్నం బాక్స్. వెంటనే అక్షేత్రులు గబాలు లాక్కుని పెరిగన్నం గబగబా తినేసావు. ఇవాళ అలో లక్షణ అని పొలాలు ఇచ్చిన అమరావతిలో రైతులు ఏడుస్తున్నారు. అమరావతిలో రైతులు. అమరావతిలో రోజు వేల టిప్పర్లు మట్టి అమ్ముకుంటున్నారు. అమరావతిలో ప్రశ్నించవా? రైతులు గోడేవా? పెరిగన్నం లాక్కు తినేవా? ఇప్పుడు అమరావతి కష్టాలు, రైతుల కష్టాలు విన్నరా? పట్టించుకోరా? నారాయణ సిగ్గు లేకుండా మంత్రి నారాయణ గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకు విజయం ఉంది, జగన్కి అది లేదు ఇది లేదని. నారాయణ గారు, నువ్వు ఒక సొత్తుకే సాంబయ్యవని, మున్సిపల్ మంత్రి నారాయణ గారు, నువ్వు ఒక సొత్తుకే సాంబయ్యవనే కదా, నువ్వు ఏడలేకపోతున్నావనే కదా నీ మీద పెమ్మసాన్ని తీసుకొచ్చి 3 మెన్ కమిటీని పెట్టారు. నీ బొలపాటం చూశాం కదా. కాబట్టి నీకు చేతనైతే మంత్రి నారాయణ గారు, నీకు చేతనైతే రైతులకు న్యాయం చేయి. రైతులు ఏడుస్తున్నారు. మీకు చంద్రబాబుకేమో సచివాలయం ఎదురుకుండా ప్లాట్ల పక్క పక్కన, మీరిద్దరూ డాబా మీద కుర్చీ వేసి కూర్చుని సైకిల్ చేసుకునేంత దగ్గరగా ప్లాట్లు తీసుకుంటారా సచివాలయం దగ్గర? మిగతా పొలం ఇచ్చిన ఏ రైతుకి ఇంతవరకు ప్లాట్ ఎక్కడ చూపిస్తారా? సిగ్గేయడా మీకంట? ఏ మాత్రం ఇంత కూడా సిగ్గేయడా నారాయణ గారు మీకు? నారాయణ గారు ఏంటంటే సిపిఐ నారాయణ గారు మొన్న ఫోన్ చేసి ఏమైనా నన్నందుకు నారాయణ నిన్ను కాదా బాబు, మున్సిపల్ మంత్రి శాఖ మంత్రి నారాయణ, కమిషనర్ నారాయణ గారు, మున్సిపల్ మంత్రి గారు రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని సిగ్గుపడరా? మీరన్నా? ఇవాళ ఈ దరిద్రం పోవాలంటే, ఇవాళ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ప్రజల్ని కాపాడే పని మొదలుపెట్టమని, దానిలో భాగమే ఈ ఎస్ఐఆర్ అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే మరొక చిన్న అంశం, చంద్రబాబు నాయుడు గారి అంటే ఎంత శుద్ధం అంటే ఆయన నీతిమంతుడంటే వంశీ గారి కుటుంబాన్నేమో యూట్యూబ్లో అసహ్యంగా, ఒకసారి ఆ దరిద్రుల ఫోటో అంతా పెట్టండి ఒకసారి, ఆ నీచుంది. ఒకటొకటి ఏంటి అది పరిగెత్తి ఏ వారు అంటే అశోక్ చెప్తేనే జాగ్రత్తగా తీసుకెళ్తావా? మేము చెప్తే ఎత్తేస్తావా? మెల్లగా తీసుకెళ్ళి ఒకటి అంటే ఎంత బాగా వాటేసుకుంటున్నారో చూడాలి కదా. ఇంకా నెక్స్ట్ చూడండి, ఆయన వయసు ఏంటి, ఏదో సినిమాలో ఉంటుంది, ఆ గేజ్ ఏంటి, ఇదేంటి, ఆ వయసు ఏంటి, ఆ అనుభవం ఏంటి, ఎవరితో ఫోటోలు దిగుతాడు, ఎవరిని వాటేసుకుంటున్నారని. నెక్స్ట్ వెళ్ళండి. ఈ దుర్మార్గులతో, ఈ నీచులతో వంశీ గారి కుటుంబాన్ని ఇష్టారాజ్యంగా మాట్లాడిస్తారు. ఏదో వంశీ గారు అనకుండానే అనేశారనో, లేకపోతే ఆయన ఆ బాధతో తన కుటుంబాన్ని అనిపించారనే బాధతో ఒక నోరు జారితే తిరిగి అదే మాటలంటే వంశీ గారి కుటుంబాన్ని ఏం మాట్లాడిస్తున్నాడో
ఈ నీచులతో అదే మాట అంటే గౌరు గౌరు నేడుస్తారు, ప్రపంచం అంతా తప్పు అంటారు. అక్కడికి వంశీ గారు ఒక మాట చెప్పాడు, పశ్చాత్తాపాన్ని మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను ఇలా అనిపిస్తున్నారు నా కుటుంబాన్ని, అయినా కూడా నేను అనకూడదు, మా అక్కని పొరపాటుగా మాట్లాడాను, నా మాటను వెనక్కి తీసుకుంటున్నాను, నేను చింతిస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడాడు. అయినా కుదరదంట. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూడండి ఆయన యాశాలు, ఈ నీచమైనటువంటి పనులేంటి చంద్రబాబు నాయుడు గారు. ఇతన్ని మనం ఈ దేశంలో అత్యంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా, నీతివంతుడిగా మనం చూడాలి. ఆయన చెప్పే ఎన్ని శ్రీరంగ నీతులు, చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఎన్ని శ్రీరంగ నీతులు. కాబట్టి బాధ్యతాయుతంగా ఉండమని చెప్పని మీ అందరినీ మరొకసారి చెప్తూ, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వైను మైను ఈ రెండు వ్యాపారాలను కూడా బాగా ఎండగట్టే దాంట్లో ఏ నియోజకవర్గమైన రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఉద్యోగం ఏంటంటే వైను మైనే. ఈ వైను మైను చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రజలకి ఎండగట్టేదానికి, వాళ్ళ కళ్ళకి చూపించేదానికి కూడా బాధ్యత తీసుకోమని కూడా మీ అందరికీ చెప్తూ, జై హింద్, జై జగన్.